నుంచి ఖచ్చితంగా ఆదిమూలపు సురేష్ గారు పోటీ చేసి మంత్రిగా మన నియోజకవర్గానికి ఖచ్చితంగా వస్తాడు. ఆ రోజు మన కష్టాలు మన బాధలు అన్ని తీరుతాయి. అందుకని ప్రతి ఒక్కరూ కొంచెం కష్టమైనా సరే ఈ 2 సంవత్సరాలు ఓర్చుకొని పార్టీ కోసం ఆర్నిసలు శ్రమించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన దాకా అందరూ కష్టపడదామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ రాజశేఖర రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారి నాయకత్వం. నెక్స్ట్ హలో ఈరోజు మన గ్రామంకి వచ్చినటువంటి ముఖ్య అతిథులైన మాజీ మంత్రివర్యులు, మాజీ అనటం మనం ఎంత వాటో మనకి ఇష్టం లేదు, కానీ రేపు 28, 29లో సురేష్ బాబు గారిని మనము మంత్రివర్యులుగాను ఎమ్మెల్యేగాను గెలిపించుకొని మన ఊర్లో కొన్ని ఎన్నో బాధలు ఉన్నాయి, కానీ అవి మనం చెప్పాలి. ఇంతకుముందు కూడా చెప్తాం అనుకున్నాం, గెలుచుంటే కంపల్సరిగా మనం తాగడానికి కానీ నీరుకి ఎంతో ఇబ్బంది పడుతున్నామో మనందరికీ తెలుసు. తాగడానికి నీరు కూడా సార్, మా ఊర్లో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి సార్ తాగడానికి. ఒకరోజు ఈ రోజు వచ్చినాయి అంటే రేపు పొద్దున ఆ నీళ్లు పోసుకోవాలంటే చేపల వాసన వస్తాయి సార్. నీళ్లు పక్కన గుండా వెళ్తున్న పైప్ లైన్ కందుకూరుకి వెళ్తుంది, కానీ మా చెరువు ఎంత పెద్దది ఉందో ఇక్కడ మీ వెనకే ఉంది సార్. దానికి పైప్ లైన్ తెచ్చుకోలేక ఎంతో ఇబ్బంది పడుతున్నాం. కానీ మీరు వచ్చుంటే మాకు ఎంతో హ్యాపీగా ఉండేది. ఈరోజు గెలుచున్నట్టయితే మీ దగ్గర ఏదో విధంగా మేము చేసి ఈరోజు మా ఊరికి మంచినీరు తెప్పించుకునే వాళ్ళమి. ఒక మినరల్ వాటర్ కూడా ఒకటే ఊరికి ఇబ్బంది అయిపోయి ఊరి చివరి నుంచి ఎక్కడి నుంచో ముసలి వారు ఇబ్బంది పడిపోతున్నారు సార్. ఇది ఎందుకంటే నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఈ టైంలో. ఎందుకంటే ఆ నీళ్లు సార్ ఎంత నీళ్ళు అంటే బోరు నీళ్లు తాగి అల్లాడిపోతున్నారు, ఎన్నో రోగాలుగా ఇబ్బంది పడుతున్నారు సార్. వయసులో ఉన్న వాళ్ళు తెచ్చుకుంటున్నారు, కొరవాళ్ళందరూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చెప్పలేము. ఇక్కడ మీరు దయించి మా ఊరి మీద మేము ఎంతో మీ మీద ప్రేమతో అడుగుతున్నాం సార్. ఇది ఈ 2 కోరికలు అయితే నెరవేర్చాలని మరీ కోరుతున్నాం. అలాగే వైఎస్ఆర్ గురించి మనం ఎప్పుడూ చెప్పమలేదు. ఆయన లేని లోటు ఈ రోజు అందరూ కల్పిస్తుంది రైతులకి. పొగాకు బొట్టుకు పోతే ఈ రోజు 6 చెక్కులు ఎత్తుకెళ్తే 2 మాత్రమే కొంటున్నారు, కొరవన్నీ వస్తున్నాయి. ఒకటే శనగైతే కొనే వాళ్ళే లేరు, అయిపోయింది అనుకోండి. కనీసం పొగాకన్నా 200కైనా కొన్నాను. వాళ్ళ పార్టీ వాళ్ళే బతిలాడుతున్నారు సార్. నిన్న ఒంగోలులో ధర్నా చేశారు టీడీపీ వాళ్ళే. సార్ 200కన్నా కొనండి అంటున్నారు, కానీ కొనే పరిస్థితి అయితే ఎవరికి లేదు. ఇలా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో చూసాను కదా, 3600 కొన్నారు సార్, 3600, 36,000 కొన్నారు సార్. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఎవరు బయటపడరు. ఇది మన పార్టీ వాళ్ళైనా బయట పార్టీ వాళ్ళైనా సార్. తప్పనిసరిగా రాబోయే కాలంలో మన పార్టీ వస్తుంది. సురేష్ బాబు గారిని మనం ఎమ్మెల్యేగా గాను మినిస్టర్గా గాను గెలిపించుకుంటాం. మనకు కావాల్సిన కోరికలన్నీ నెరవేర్చుకుంటాం.